హాయ్ నమస్తే, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఏపీ జాబ్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఏపీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది వ్యక్తులు నెగిటివ్ ప్రచారం అనేటువంటి తీసుకొస్తా ఉన్నారు. ఏమని తీసుకొచ్చారంటే, ఆ జాబ్ క్యాలెండర్ అయితే పెట్టారు కానీ అనుకున్న టైంకు నోటిఫికేషన్లు రావని, ఆ నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి ఆ యొక్క విధానంలో చాలా మార్పులు ఉంటాయని, కొన్ని సందర్భాల్లో ఆ నోటిఫికేషన్ ఇవ్వరు అనేసి మనకు చాలా నెగిటివ్ ప్రచారాలు అనేటువంటి వచ్చాయి. దీంట్లో ప్రకారం చాలామంది అన్నారు కూడా, డిస్కస్ చేశారు కూడా. ఏమని డిస్కస్ చేశారు అంటే, వచ్చినప్పుడు చూద్దాం దాని ప్రకారం అని కూడా చెప్పారు. వాళ్ళందరికీ చెప్తున్నటువంటి అంశము మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనుకున్న టైంకి ఈ జాబ్ క్యాలెండరు, ఆ జాబ్ నోటిఫికేషన్లు ఇస్తారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన దాని ప్రకారము మొట్టమొదటి నోటిఫికేషన్ అనేటువంటిది మనకు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ సంబంధించిన నోటిఫికేషన్ అనుకున్న టైంకి రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ కోసము చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే పీజీ కంప్లీట్ చేసుకుని నెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా సెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా మనం చూసినట్లయితే ఎన్నో ఏళ్ల నుంచి యూనివర్సిటీలో పడిగాపులు కాస్తున్నటువంటి పిహెచ్డి అభ్యర్థులు, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అయితే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క విధానాలు ఏంటి, ఎలా రిక్రూట్ చేస్తున్నారు అనే అంశాన్ని ఒకసారి మనము క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఈ పోస్టులు అనేటువంటివి ఇచ్చారు. ఇక్కడ మనం అనుకున్నట్టే మనందరికి తెలిసిన అంశాలే. చూడండి, ఈ ప్రొఫెసర్ అనేటువంటిది, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటివి, ఓకే, అసోసియేట్ ప్రొఫెసర్ అనేటువంటివి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు మనం చూస్తుంది. అయితే మనం ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి అంటాం. ఈ అసిస్టెంట్ ప్రొఫెసరు టోటల్ మనం చూసుకుంటే 1020 పోస్టులు ఉన్నాయి. 1020 పోస్టులు ఉన్నాయి. ఈ 1020 పోస్టుల్లో బాగా గమనించండి, రెగ్యులర్ పోస్టులు వచ్చి 886, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి దీంట్లో. ఇవి 134 పోస్టులు. ఎన్ని పోస్టులు అని చెప్తా ఉన్నా, 134 పోస్టులు అనమాట. అదేవిధంగా ప్రొఫెసర్, ఈ ప్రొఫెసర్ చూసినట్లయితే 63 టోటల్, రెగ్యులర్ 63. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ చూస్తే 334 పోస్టులు ఉన్నాయి. ఆ 334 పోస్టుల్లో రెగ్యులర్ చూస్తే 191, అదేవిధంగా బ్యాక్లాగ్ చూసినట్లయితే 143 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. టోటల్ మొత్తం కలుపుకొని చూసినట్లయితే ఇక్కడ చూడండి, లెక్చరర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆర్జీయూకేటీలో 104 పోస్టులు, ఓకేనా. దీంట్లో మనం రెగ్యులర్ పోస్టులు 104, బ్యాక్లాగ్ అనేటువంటివి ఇవ్వలేదు. కాబట్టి టోటల్గా మనం చూసినట్లయితే 1523 పోస్టులు అనేటువంటివి టోటల్ అనేది ఇచ్చాడు. దీంట్లో రెగ్యులర్ వచ్చేసరికి 1244 ఇచ్చాడు, బ్యాక్లాగ్ వచ్చేసరికి 279 పోస్టులు ఇచ్చాడు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియదని కాదు, ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి అంశమే. అయితే ఒకసారి మీ అందరి కోసము చెప్పడం కోసమే దీన్ని డిస్ప్లే చేయడం అనేటువంటిది జరిగిందనమాట. కాబట్టి మనం ఎప్పటి నుంచో ఎదురు చూసిన పోస్టులు ఏంటి అంటే ఇక్కడ అసిస్టెంట్ పోస్టులు అని చెప్పేసి చూడండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అని చెప్పేసి మనం చెప్తున్నాం, ఓకేనా. నెక్స్ట్ ఇంకేంటి సార్ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు చూడండి. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటివి అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగిందనమాట. దీంట్లో కొన్ని డేట్స్ని అనౌన్స్ చేశారు, కొన్ని డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. దీంట్లో చూడండి, ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది కానీ ఒకసారి మీరు చూసినట్లయితే ఈ 15వ తేదీ అంటే ఈ రోజున ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఈ అప్లికేషన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్ అని చెప్పేసి అంటే, ఈ అప్లికేషన్స్ అనేటువంటివి చూడండమ్మా, ఈ 18వ తేదీ నుంచి, ఈ నెల 18వ తేదీ నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు? 8వ తేదీ లాస్ట్, 8వ తేదీ రాత్రి 11:50 లేదా 11:59 క్లోజ్ అవుతాయండి ఖచ్చితంగా. కాబట్టి అంతసేపు మీరు ఎదురు చూడొద్దు. ఈ 18, 19, 20 లోపలే మీరు దీన్ని ఫినిష్ చేసుకునేటట్లు చూడండి. మొత్తం కూడా క్లారిటీగా చేయండి. ఒకసారి మొత్తం కూడా ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి అన్నిటినీ ఒకసారి పరిశీలించండి జాగ్రత్తగా. కొంచెం మిస్టేక్ అయినా సరే, కొంచెం ఇబ్బంది అయినా సరే, ఎక్కడైనా ఒక లోపం వచ్చినట్లయితే దాన్ని మనం కనిపెట్టలేకపోతే మనం నష్టపోయినట్లే.
కాబట్టి ఈ అప్లికేషన్ జాగ్రత్తగా చూడాలి అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు, ఇక్కడ చూడండి, హార్డ్ కాపీ అంటే ఇప్పుడు అప్లై చేసి ఊరుకుంటే సరిపోదు. ఇక్కడ అప్లై చేసిన తర్వాత 15వ తేదీ లోపల మనం ఏం చేయాలా, యూనివర్సిటీలో నువ్వు ఏ యూనివర్సిటీలకైతే అప్లై చేసావో ఆ యూనివర్సిటీలకి హార్డ్ కాపీ అనేటువంటిది పంపించాలి. పోయినసారి 2023వ సంవత్సరంలో కూడా మనం ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. ఆ విధంగా అదే ప్రాసెస్ని ఇక్కడ కూడా ఇచ్చాడు. 2023లో ఏ విధంగా అయితే పంపించామో అదేవిధంగా హార్డ్ కాపీ అనేటువంటిది 15/6/2026 నాటికి ఈ యొక్క యూనివర్సిటీ ద్వారా పంపించాలి. అది కూడా ఎలా పంపించాలి అంటే నువ్వు తీసుకెళ్ళి ఇవ్వడం కానీ లేదా ఆ కాపీ అనేటువంటి దాన్ని మీకు తెలిసిన వాళ్ళతో పంపించడం కానీ ఇలా చేయకూడదండి. ఖచ్చితంగా ఈ పోస్టల్లో మాత్రమే ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఇది పోస్టల్ అనేటువంటి దాన్ని ప్రిఫర్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. అదేవిధంగా ఈ ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు పెడతారు అంటే 22వ తేదీ అన్ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది మనకు పెట్టడం అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి వారికి మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మీరు చూసినట్లయితే చూడండి, ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడు ఇది 30/6/2026 అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇవి ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అయినటువంటి డేట్స్, ఖచ్చితంగా తెలుసుకోండి. అయితే మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది 2 డేట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది 18కి స్టార్ట్ అవుతుంది, 8కి ఎండ్ అవుతుంది. ఇంకొక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొకటి ఏంటి అంటే ఈ 15వ తేదీ లోపల యూనివర్సిటీకి హార్డ్ కాపీ అనేటువంటిది పంపించాలి. ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేంటి సార్, ఇక్కడ దీని ఇచ్చిన దాని ప్రకారం మనం చూసినట్లయితే చూడమ్మా, ఏజ్ లిమిట్ అనేటువంటిది ఇచ్చాడనమాట. మామూలుగా ఏజ్ లిమిట్ ఎంతుందంటే 44 ఇయర్స్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆల్రెడీ 44 ఇయర్స్. అయితే 5 ఇయర్స్ అనేటువంటిది ఈ యొక్క ఎగ్జామ్షన్ అనేటువంటిది ఉంటుంది, మనకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ రిలాక్సేషన్ అనేటువంటిది చూసినట్లయితే ఎవరికి 5 సంవత్సరాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా అంగవైకల్యం కలిగినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనం చూసినట్లయితే వీళ్ళకి ఇలా ఇచ్చారనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ వీళ్ళందరికీ 5 ఇయర్స్ ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళకి వచ్చేసరికి 10 ఇయర్స్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారమ్మా? 10 ఇయర్స్ అనేటువంటిది ఇచ్చాడు. అంటే రెగ్యులర్గా మనం చూసినట్లయితే 44 ఉంటుంది. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు మనం చూసుకుంటే ఈ యొక్క 5 ఇయర్స్ తీసుకుంటే అంటే 49 ఇయర్స్, 49 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. అర్థమవుతున్నా? ఎవరు? వీళ్ళు మాత్రమే. మిగిలినటువంటి క్యాండిడేట్లు ఈ 44 ఇయర్సే వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే చూడమ్మా, అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి అంటూ ఉన్నాం అనమాట. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్కి చూడమ్మా పీజీ ఉండాలా, మాస్టర్స్ డిగ్రీ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలా. ఈ మాస్టర్స్ డిగ్రీలో 55% మార్క్స్ ఉండాలా, 55% మార్కులు ఉండాలా. కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన వాటికి మాత్రము 60% కూడా ఇచ్చున్నాడు. ఒకసారి మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. కానీ ఎక్కువ నోటిఫికేషన్ సంబంధించి అంటే ఎక్కువ సంబంధించినటువంటి ఈ యొక్క మాస్టర్ డిగ్రీస్కి మాత్రము 55% ఉండాలన్నమాట. కొన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో 60% అని కూడా ఇచ్చున్నాడు కొన్ని డిపార్ట్మెంట్లు. అవి ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. అదే ఇది చూడండి, కామన్గా అయితే 55% అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా నెట్, సిఎస్ఐఆర్ నెట్, ఏపీ సెట్, ఏపీ స్లెట్ ఆర్ పిహెచ్డి అనేటువంటిది ఉండాలి. చూడండి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ పీజీతో పాటుగా నీకు నెట్ అయినా ఉండాలా, లేదా పీజీతో పాటుగా నీకు సెట్ అనేటువంటిది అయినా ఉండాలా, లేదా పీజీతో పాటుగా నీకు పిహెచ్డి అయినా ఉండాలి. అర్థమవుతుందండి? ఈ విధంగా మీకు గాన ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ పీజీ చేసినంత మాత్రాన దీనికి ఎలిజిబుల్ కారు. నెట్ కానీ, సెట్ కానీ, పిహెచ్డి కానీ, లేదా నెట్, సెట్, పిహెచ్డి 3 ఉన్నా కూడా ఇబ్బంది లేదు. క్లియర్ అండి? ఇది మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మనము చెప్తా ఉన్నాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫీజు ఎంత అని చెప్పేసి మనం చూసినట్లయితే చూడమ్మా, దీని ఫీజు వచ్చేసరికి మనము అన్రిజర్వ్డ్ అంటున్నాం. అన్రిజర్వ్ పర్సన్స్ కానీ, బీసీలకు కానీ, లేదా ఈడబ్ల్యూఎస్లు కానీ ఎంత అంటే 2500 రూపాయలు మనకు అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ,
పీబీడిఎస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 2,000 రూపాయలు అనేటువంటిది ఉంటుంది. ఓకేనా అండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ 2023 ఆల్రెడీ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. దాంతోనే మీరు దాన్ని మార్చుకుంటే సరిపోతుంది. కాబట్టి 2023 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అప్లై చేస్తుంటే అప్పుడు ఫీజు కట్టుంటే వాళ్ళకి అవసరం అనేటువంటిది ఉండదు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ చూడండి తర్వాత మనం చూసినట్లయితే చూడండి, ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెలక్షన్స్ ప్రాసెస్ 2026 అని చెప్పేసి అంటున్నాం. ఎలా సెలక్షన్స్ అనేటువంటి ఉంటాయి, ఏ విధంగా చేస్తారు అంటే 3 స్టేజీల్లో తీసుకొస్తారు, మూడు దశల్లో చేస్తారు. ఏంటది అంటే ఫస్ట్ వన్ ఈజ్ చూడండి, స్క్రీనింగ్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. 2 మెరిట్ లిస్ట్ అనేటువంటిది తీసుకుంటారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేటువంటిది నిర్వహిస్తారు. ఈ 3 అంశాలని మీరు గమనించాలా. ఈ 3 అంశాలని మనం గమనించాలి. చూసినట్లయితే చూడండి, ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ పెడతారనమాట. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది మనకు చూసినట్లయితే 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. ఈ 150 క్వశ్చన్లకి టైం పీరియడ్ ఎంత అంటే 180 నిమిషాలు ఇస్తారు. ఎంతమ్మా? 180 నిమిషాలు అంటే 3 గంటలు అనేటువంటిది ఇస్తారు. ఈ 150 క్వశ్చన్లకి చూడండి, ఈ 150 క్వశ్చన్లకి ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి. అంటే మొత్తం మార్కులు ఎన్ని? 450 మార్కులు ఉంటాయి. ఎన్ని మార్కులు ఉంటాయమ్మా? 450 మార్కులు ఉంటాయి. ఓకేనా. అయితే ఈ 450 మార్కులు ఉంటాయి కదా, ఒక తప్పుకి 1 మార్క్ అనేటువంటిది నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. ఒక రాంగ్ ఆన్సర్ పెడితే నీకు 1 మార్క్ అనేటువంటిది పోతుంది. ఒక క్వశ్చన్కి 3 మార్కులు. ఒక క్వశ్చన్కి 3 మార్కులు. అదే ఒక క్వశ్చన్ కానీ రాంగ్ పెడితే 1 మార్క్ అనేటువంటిది పోతుంది. అర్థమవుతుందా? క్లియర్. ఈ విధంగా 150 క్వశ్చన్స్, 180 మినిట్స్, మొత్తం 450 మార్క్స్ అనేటువంటిది ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే ఒక పోస్ట్కి 12 మందిని సెలెక్ట్ చేస్తారు. ఎంతమందిని సెలెక్ట్ చేస్తారమ్మా? ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా మనకు 12 మందిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 12 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే మన యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ని తీసుకుంటారు. ఈ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ప్లస్ ఆ స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులు ఈ రెండింటిని తీసుకొని ఒక పోస్ట్కి 4 లెక్కన ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ సార్ ఈ మార్క్స్ అనేటువంటివి ఎలా ఇస్తారు సార్? చూడండి, ఈ మార్క్స్ అనేటువంటివి ఇది అకాడమిక్ రికార్డ్స్ అని చెప్పేసి అన్నాం. ఇది ఎలా ఇస్తాడు సార్ అంటే గ్రాడ్యుయేషన్ తీసుకుంటాడు ఖచ్చితంగా. గ్రాడ్యుయేషన్లో 80% కంటే అబోవ్ ఉంటే 15 మార్క్స్. ఓకేనా. 60% 80% మధ్యలో ఉంటే 13 మార్కులు. 55-60% ఉంటే 10 మార్క్స్. ఇలా మనకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషను, అదేవిధంగా ఎంఫిల్, అదేవిధంగా పిహెచ్డి, అదేవిధంగా నెట్ విత్ జేఆర్ఎఫ్, ఓన్లీ నెట్, స్లెట్ ఆర్ సెట్. ఓకేనా. దీనికి 3 మార్కులు, దీనికి నెట్కి 5 మార్కులు, నెట్ విత్ జేఆర్ఎఫ్ ఉంటే 7 మార్కులు, పిహెచ్డి ఉంటే 30 మార్కులు. అంటే ఈ విధమైనటువంటి విధానాన్ని తీసుకుంటారు. అదేవిధంగా ఏదైనా అవార్డ్స్ అనేటువంటి ఉంటే 3 మార్క్స్. అదేవిధంగా రీసెర్చ్ పబ్లికేషన్ అనేటువంటి ఉంటే ఈ 10 మార్కులు. అంటే 10 మార్కుల కంటే ఎక్కువ వేయరండి, 10 మార్కుల కంటే ఎక్కువ వేయరు. ఓకేనా. ఒక ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దానికి 2 మార్కులు లెక్కన నీకు ఎన్ని ఆర్టికల్ ఉంటే అన్ని ఇవ్వడు, 10 మార్కులు ఇస్తాడు. హైలీ వచ్చేసరికి 10 మార్కులు ఇస్తాడు. ఈ విధంగా మొత్తం చూసుకుంటే ఇది ఒక 100 మార్క్స్ అనేటువంటి దాన్ని కౌంట్ చేస్తాడు. ఇక్కడ చూసేసరికి ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయి. అర్థమవుతా? ఎందుకంటే కొంతమందికి ఈ యొక్క నెట్ ఉంటుంది, కొంతమందికి పిహెచ్డి ఉంటుంది. అప్పుడు నెట్కి 1 మార్కు, పిహెచ్డికి 1 మార్కు ఇవ్వడు, రెండుకి కలిపి ఇవ్వడు. అర్థమవుతా? ఒకే మార్క్ ఇస్తాడు. అది పిహెచ్డీనే కౌంట్ తీసుకుంటాడు. కాబట్టి నెట్ని, సెట్ని, పిహెచ్డి మూడింటిని కౌంట్ చేయడు. దాంట్లో హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్నే కౌంట్ చేస్తాడు. ఓకేనా. అట్లా 100 మార్కులు అనేటువంటివి తీసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ 100 మార్కులు తీసుకొని చూడండి, అక్కడ వచ్చినటువంటి దాని ప్రకారము మనకేం చేస్తారు ఇక్కడ అంటే
ఇక్కడ ఏం చేస్తాడు అంటే దీని ఆధారంగా తీసుకొని మనకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తాడు. స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులు, అదేవిధంగా మనకు అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, ఆ అకాడమిక్ పర్ఫార్మెన్సు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ పర్సనల్ ఇంటర్వ్యూకి 3వ స్టేజ్లో పంపిస్తాడు మనల్ని. ఎప్పుడు చూడండి ఎన్ని మార్కులు తీస్తాడు వాడు, జాగ్రత్తగా రాలా. ఈ పర్సనల్ ఇంటర్వ్యూకి మనల్ని సెలెక్ట్ చేస్తాడు. ఎంతమందిని సెలెక్ట్ చేస్తాడు? 4 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాడు. అంటే ఒక పోస్ట్కి 4 సెలెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఒక పోస్ట్కి 4 సెలెక్ట్ చేసి అక్కడ మనకు ఫైనల్గా ఒక వ్యక్తిని మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకం అనేటువంటి జరుగుతుంది. ఎవరైతే నియామకం జరిగిందో ఆ వ్యక్తికి డైరెక్ట్గా మెయిల్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అయితే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి మిగిలినటువంటి అంశాలని, ఆ సిలబస్కి సంబంధించిన అంశాలని, ఇంకా ఏదన్నా ఉన్నటువంటి ఇంకొక అంశాలని ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. నేను మీ శ్రీ వెంకట్ సార్.